సార్ పేపర్. ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ గారు. చెప్పమ్మా చామంతి, ఏమైంది? సార్, మన ఇంట్లో వేలు కోసుకుంది సార్. తగ్గిపోతుందేమో అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే రక్తం కారిపోతుంది సార్. నొప్పితో ఎగ్జామ్ రాయలేకపోతున్నాను సార్. నాకు అన్ని ఆన్సర్స్ బాగా వచ్చు సార్. నేను చెప్తాను సార్, ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే చూడండి సార్, ప్లీజ్ సార్. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఎగ్జామ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వచ్చి చెప్తే నేనేం చేయాలి? కొంచెం ముందన్నా చెప్పాలి కదా. తగ్గిపోతుంది అనుకుని చెప్పలేదు సార్. ఈ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సార్, మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. సో ఎడిషన్ సార్, అడిషనల్. జాంబేలికి ఏమైంది? అడుగుతున్నా చెప్పడం లేదు. నేనేమో వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాను. చామంతి, నీకు హెల్ప్ చేయాలని నాకు ఉందమ్మా, కానీ ఇదంతా సింపుల్ కాదు. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మేము రాయటానికి వీల్లేదు, ఇంకెవరైనా వేరే వాళ్ళు రాయాలి. కష్టపడి చదివి వచ్చింది, ఇది తన కళ. అసలు ఏం జరుగుతుంది? ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారు? సపరేట్గా ఒక గదిలో ఏర్పాటు చేయాలి. నువ్వు చెప్పేది వాళ్ళు రాసేది రికార్డ్ చేయడానికి కెమెరా ఉండాలి, వీడియోగ్రాఫర్ ఉండాలి. ఈ ఏర్పాట్లన్నింటికీ కనీసం 5,000 ఖర్చు అవుతుంది. సార్, ఇంత ఉంటుందని నాకు తెలియదు సార్. ఈ ఎగ్జామ్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ పరీక్ష బందీగా ఉన్న ఒక జీవితానికి సంబంధించింది సార్. ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను సార్. నాకేం చేయాలో తెలియట్లేదు సార్. ప్లీజ్ సార్, మీరే ఎలా అయినా సాయం చేయండి సార్. చామంతి, ఏడవకమ్మా. నా వంతు సాయం నేను చేస్తాను. ఈలోపు వీడియోగ్రాఫర్ని పిలిపిస్తాను, మిగతా ఏర్పాట్లు కూడా చేస్తాను. ఫీజు ఏదో విధంగా అరేంజ్ చేయమ్మా. ఇప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి?